వెల్కమ్ టు డే 2 ఆఫ్ దసరా స్పెషల్ కాంటెంట్. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ థింగ్, దిస్ ఈజ్ ఎ వెరీ జెనరిక్ టాపిక్. సో జెనరిక్ అంటే దిస్ ఇస్ సంథింగ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో, ఎస్పెషల్లీ 9th and 10th స్టూడెంట్స్. ఓకే, ఇది నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే I've seen many students struggling with addition and subtraction of fractions. Okay, so addition and subtraction of fractions. So multiple fractions ఇచ్చినప్పుడు వాటిని యాడ్ ఎలా చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, ఎల్సిఎం ఎప్పుడు తీయాలి, ఎప్పుడు అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో దీంట్లో పెద్దగా భారీ కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. విల్ బీ ఓన్లీ కవరింగ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, సో 2 fractions ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 3 fractions ఇచ్చినప్పుడు ఏం చేయాలి, దాంట్లో ఏమైనా షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయా చూద్దాం. ఓకే, సో ఐల్ టేక్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ అసలు ఫస్ట్ చెప్తాను ఎల్సిఎం ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీయకూడదు. ఓకే, విల్ సీ. సో లెట్ us take 1/2 + 3/2 and 1/2 - 3/2. ఓకేనా? చలో, ఇప్పుడు ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఇక్కడ ఎల్సిఎం తీసే అవసరం ఉందా అంటే లేదు, ఇక్కడ ఎల్సిఎం తీసే అవసరం ఉందా అంటే లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఎల్సిఎం ఎందుకు అవసరం లేదు అంటే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకేనా, డినామినేటర్స్ ఆర్ సేమ్. ఓకే, అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ ఫ్రాక్షన్ మనం తీసుకుంది, జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంతే. సో ఇక్కడ కూడా డినామినేటర్స్ ఆర్ సేమ్. సో డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు ఎల్సిఎం అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మీరు అది మైండ్లో పెట్టేసుకోండి. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. డినామినేటర్స్ ఆర్ సేమ్, దెన్ ఎల్సిఎం ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు 1/2 + 3/2 ఉంది. సింపుల్గా బై పెట్టుకోండి, కింద 2 రాసుకోండి. 1 + 3 రాసుకోండి, పైన 1 + 3 4 కదా, 4/2, ఆన్సర్ ఇస్ 2. అయిపోయింది. ఇక్కడ 1/2 - 3/2 అయితే ఏం చేయాలి, కింద 2 పెట్టుకోండి, 1 - 3 పైన రాసుకోండి, -2/2, 2 క్యాన్సిల్, సో ఆన్సర్ ఈజ్ -1. సింపుల్ స్టోరీ. ఇప్పుడు డినామినేటర్స్ సరే కావాలంటే దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 7/8 + 22/8 - 4/8 ఇలా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డినామినేటర్స్ చెక్ చేయండి. 8, 8, 8. నేనేం చెప్పా, డినామినేటర్స్ ఏమంటే ఎల్సిఎంతో అసలు మనకు పనే లేదు, దాని గురించి ఆలోచించొద్దు. సో సింపుల్గా 7 + 22 - 4 పైన రాసుకోండి. 7 + 22 ఎంత, 29 - 4/8. 29 - 4 is 25/8. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ పాసిబులా అంటే కాదు. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, ఇట్లా నువ్వు ఎన్ని డినామినేటర్స్ ఏమున్నప్పుడు అసలు ఏ ఇష్యూ లేదు. నువ్వు ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా నువ్వు అడిషన్ చేసుకో, ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా సబ్ట్రాక్షన్ చేసుకో. ఓకే, రైట్. ఇప్పుడు ఇఫ్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, అప్పుడు ఏం చేయాలి చూపిస్తా. ఓకే, 2 మెథడ్స్ చెప్తా, చూడండి ఒకసారి. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది పిక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + 3/7 ఉంది. ఓకే, ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను, 1/2 + 3/7. ఇప్పుడు నార్మల్గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్ ఉంది, 2 ఉంది, 7 ఉంది. ఓకే, ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం, ఎస్, యూ నీడ్ ఎల్సిఎం. బట్ వై డూ యూ నీడ్ ఎల్సిఎం, అది క్వశ్చన్. డినామినేటర్ డిఫరెంట్ ఉంది కాబట్టి టు మేక్ ది డినామినేటర్ సేమ్ మనం ఎల్సిఎం తీస్తాం. వై డూ యూ నీడ్ ఎల్సిఎం అంటే టు మేక్ ది డినామినేటర్ సేమ్. ఇప్పుడు ఎల్సిఎం తీద్దాం. 2, 7. 2 is a prime number, so 1, 7. 7 is also prime number, 1, 1. What is the LCM? 2 × 7 ఎంత వస్తుంది, 14 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే డినామినేటర్లో రెండింటికి 14 రావాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 1/2. నా దగ్గర ఉన్న సెకండ్ ఫ్రాక్షన్ ఏంటి, 3/7. అంతేనా? 3/7. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, 2ని దేంతో మల్టిప్లై చేస్తే 14 వస్తుంది, 7తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు కింద ఏ నెంబర్తో మల్టిప్లై చేసావో పైన కూడా చేయాలి. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది రైట్ సైడ్ ఫ్రాక్షన్లో, 7ని దేంతో మల్టిప్లై చేస్తే 14 వస్తుంది, 2. సో కింద 2తో మల్టిప్లై చేసేవాటి పైన కూడా 2తో మల్టిప్లై చేయాలి.
7 1 జా 7, 7 2 జా 14, 3 2 జా 6, 7 2 జా 14. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు 14 రాసుకో, 7 + 6 రాసుకో, 13/14 వస్తుంది. ఇది మీరు యూజువల్గా స్కూల్స్లో వేస్తారు, అంతే కదా. ఈ మెథడ్ నాకు తెలిసి మీరు యూజువల్లీ స్కూల్స్లో వేస్తారు. నేనేం చేస్తా చెప్తా. దిస్ ఈజ్ అంటే ఇదేదో నా మెథడ్ అని నేను అనను. దిస్ ఈజ్ వాట్ ఐ డూ యూజువల్లీ. ఓకే, సింపుల్ లాజిక్. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ పెట్టుకొని డినామినేటర్స్ 2 మల్టిప్లై చేస్తా. 2 × 7 అయిపోయిందా, కింద రాస్తా. ఓకే, మల్టిప్లై చేస్తే సరిపోదు, ఎక్కడ రాయాలో కూడా తెలిసి ఉండాలి. సో డినామినేటర్లో మల్టిప్లై చేసింది డినామినేటర్లో రాస్తా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తా. 1 × 7 ఎంత, 7. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడతా. 3 2 జా ఎంత, 6. 7 + 6 13, 2 7 జా 14, 13/14. ఈడ కూడా 13/14. సేమ్ ఆన్సర్ వచ్చిందా, రైట్. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దిస్ టెక్నిక్ అంటే, ఈ టెక్నిక్తో ప్రాబ్లం ఏందిరా బాబు అంటే, దిస్ క్యాన్ బీ యూజ్డ్ ఫర్ 2 fractions at a time. 2 fractions at a time. 2 ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు మాత్రమే వాడచ్చు. 2 కంటే ఎక్కువ ఇస్తే ఇది వాడలేవు. అప్పుడు ఏం చేయాలి అది కూడా చెప్తా, టెన్షన్ ఏం లేదు, అసలు టెన్షన్ తీసుకునే పనే లేదు. ఇప్పుడు తీసుకుందాం 5/7 + 2/3 - 10/6. ఓకే, ఇప్పుడు ఇది ఉంది. 2 మెథడ్లు చూపిస్తా. 5/7 + 2/3 - 10/6. ఓకే, ఇది మీ యూజువల్ మెథడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, డినామినేటర్ 7 3 6. ఆబ్వియస్లీ ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం ఎందుకు తీయాలి, డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వాటిని సేమ్ చేసుకోవాలి. తీద్దాం. 7 3 6. 7 ప్రైమ్ నెంబర్, ఇక దాంతో పనిలే. 3 1 జా 3 2 జా 2 తీసుకో, 1 1 1. వాట్ ఈజ్ ఎల్సిఎం బేటా, 7 × 3 × 2, 7 6 జా 42. ఇది ఎల్సిఎం. ఇప్పుడు మనకున్న ఫ్రాక్షన్స్ ఏంది, 5/7 + 2/3 - 10/6. ఇప్పుడు ఫస్ట్ డినామినేటర్ చూడండి. 7ని దేంతో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది, 6తో. సో పైన కూడా 6తో చేయి. ఇప్పుడు 3ని దేంతో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది, 14తో. సో పైన కూడా 14తో మల్టిప్లై. ఇప్పుడు 6ని దేంతో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది, 7 కాబట్టి పైన కూడా 7తో మల్టిప్లై. ఇది మీరు స్కూల్లో చేస్తారు. 6 5 జా 30, 42. 14 2 జా 28/42. 10 × 7 70/42. ఇప్పుడు డినామినేటర్స్ ఏమొచ్చేసింది కదా, 42 రాసుకోండి. 30 + 28 - 70. ఓకేనా, 30 - 70 ఎంత, -40 + 28/42. ఓకే, నా -40 + 28 ఎంత, -12/42. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 6 జా 2 21. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 2 జా 3 7 జా. సో -2/7 వచ్చింది. ఓకేనా, రైట్. ఇది మీరు స్కూల్లో చేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తా, వాట్ ఐ డూ, నేను ఇందాక చేసిన మెథడే చేస్తా. కాకపోతే ఏం చేస్తా, 2 ఫ్రాక్షన్స్కి అప్లై చేయొచ్చు నేను ఇందాక చేసిన మెథడ్. ఇప్పుడు 5/7 + 2/3 ఉంది, -10/6 ఉంది. నీకు నచ్చిన 2 ఫ్రాక్షన్లు తీసుకో. ఇవి రెండు తీసుకుంటావా అది నీ ఇష్టం. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. ఇప్పుడు నేనేం చెప్పిన, బై పెట్టుకో. డినామినేటర్ ఏంది, 7 × 3 చేయి, ఇక్కడ రాసుకో. తర్వాత ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై. 5 3 జా ఎంత, 15. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకో. 7 2 జా ఎంత, 14. అయిపోయింది. నెక్స్ట్ పక్కనున్న ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో ఇది ఎంత వస్తుంది, 29/7 3 జా 21. ఓకేనా, -10/6. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేటివ్ ఉన్నాయా, లేవు, వదిలేసి. ఇప్పుడు మళ్ళీ 2 ఫ్రాక్షన్స్ వచ్చినాయి కదా, బై పెట్టుకో. 21 × 6, 6 2 జా 12, 126. క్రాస్ మల్టిప్లై 29 × 6, 9 6 జా 54, 6 2 జా 12, 174. -21 × 10, 210. ఓకేనా, రైట్. చలో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, కింద 126 యాజ్ ఇట్ ఈస్, పైన -36. ఓకేనా, ఇప్పుడు నువ్వు 6 టేబుల్లో క్యాన్సిల్ చేసుకో. సో 6 6 జా 36, 6 2 జా 12. సో -6/21. మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తాం, -2/7.
ఒక్క నిమిషం. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇలా మీరు మీకు నచ్చిన మెథడ్ వాడుకోండి. మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది వాడుకోండి. ఇది మీరు యూజువల్లీ చేసే మెథడ్ బెటా స్కూల్స్లో ఎల్సిఎం తీసి. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఎల్సిఎం తీయకుండా చేస్తా. కాకపోతే ఈ మెథడ్తో ప్రాబ్లం ఏందో ఇందాక చెప్పినా కదా, రెండు ఫ్రాక్షన్లకు మాత్రమే తీసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు ఇట్లా 3 ఇచ్చినప్పుడు 3టికి ఒకటేసారి చేస్తా అంటే నడవదు. 2 ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేసుకోవాలి. అండ్ క్యాన్సిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, అంతే. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇదే ఎల్సిఎం కాన్సెప్ట్ నెక్స్ట్ వేరియబుల్స్కి ఎలా అయ్యాలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.